దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. ఈ జూలై నెలలో మిమ్మల్ని చూడడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఎందుకంటే ఈ జూలై నెల 7వ నెల కనుక పరిపూర్ణతని బయలుపరుస్తున్నది అన్నమాట. మన జీవితంలో ఈ జనవరి నెల నుండి జూన్ వరకు 6 నెలల్ని మనం గడిపి ఉన్నాము. కానీ జీవితంలో అనేక కార్యాల్లో సోలిపోయి మనకు కొన్నిసార్లు ఆశీర్వాదం లేకుండా శరీర అనారోగ్యములతో అనేక రకరకమైన సమస్యలతో మనం బాధించబడుతూ మనం జీవిస్తున్నాం. కానీ 7వ నెలలో మనం ఒక తీర్మానం తీసుకునే ఎడల తప్పకుండా దేవుడు మన జీవితంలో గొప్ప మార్పుని తీసుకురావడానికి ఆయన కోరుకుంటున్నారు. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాము. 1 తెస్సలోనికల పత్రిక 5వ అధ్యాయము 2-3 వాక్యం. రాత్రి వేళ దొంగ వచ్చినట్టు అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలుసునని రాయబడి ఉన్నది అని వాక్యము సెలవిస్తున్నది. చూడండి, రాత్రి వేళల్లో దొంగ వచ్చినట్టు ప్రభు దినము రాబోతున్నది అని మనం బహు జాగ్రత్తగా జీవించవలసిందై ఉన్నది. మనం జీవిస్తున్న జీవితము ఒకవేళ మనకు తృప్తిగా ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం ఎలా జీవిస్తున్నాము? దేవునికి ప్రీతికరమైన జీవితం జీవిస్తున్నామా? దేవునికి ఇష్టలుగా మనం ఉన్నామని ఒక్కసారి మన హృదయాల్ని మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే దుర్దినము రాక మునుపే మీ సృష్టికర్తని మీరు స్మరములో తెచ్చుకోండి అని రాయబడి ఉన్నది. ఆ దుష్ట దినములు, భయంకరమైన రోజులు రాకముందే మన దేవునికి మన హృదయాన్ని మనము అప్పగిస్తాం. ఎందుకంటే వాక్యంలో 2 కార్యాలు రాయబడి ఉన్నది. ఒకటి మంచి, ఒకటి చెడు. ఒకటి జీవం, ఒకటి మరణం. చూడండి, మన జీవితంలో మంచి కార్యాల్ని, దేవునికి ఇష్టానుసరమైన కార్యాల్ని మనం చేస్తూ దేవుని కొరకు యథార్థవంతులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మనం జీవిస్తునేటప్పుడు దేవుని రాజ్యంలో మనం ప్రవేశించవచ్చు. ఈ లోకంలో పాపపు కార్యాలు, మోసం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, లోకరీతి అయిన ఆశల చేత మనం నింపబడి లోకరీతి అయిన జీవితము జీవించాలని ఆశిస్తునేటప్పుడు పాపం చేస్తే ఆ పాపానికి జీతము మరణమే అని లేఖనము సెలవిస్తుంది. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఒక జీవ గ్రంథం అని ఒక పుస్తకం ఉన్నది. ఆ పుస్తకంలో 2 కార్యాలు రాయబడుతుంది. మన పేరు రాయబడుతుంది, దాంతో సహా మనం చేస్తున్న మంచి కార్యాలు, దేవునికి ఇష్టానుసరమైన జీవితం ఎలా ఉంటుంది, దేవునికి నచ్చని కార్యాలు, అది కూడా రాయబడుతుంది. అప్పుడు నా ప్రియ సంగమా, మన జీవితంలో మీరు మేలు కార్యాలని, మంచి కార్యాలని, దేవునికి ఇష్టానుసరమైన కార్యాలని మీరు అధికంగా చేస్తున్నారా? దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, పాపపు కార్యాలు, అపవాది సంబంధమైన కార్యాలు, అపవాదికి ఇష్టమైన కార్యాలని మనం అధికంగా మనము చేస్తున్నామని ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకుందాం. హృదయం నుండే మంచి చెడు బయలుదేరుతుంది అన్నమాట. అందుకే మన హృదయాల్ని మనం పరిశీలించుకోవాలని దేవుని లేఖనము సెలవిస్తుంది. ఒక దినము దొంగ వచ్చినట్టు రాబోతున్నది. అందుకే జాగ్రత్త సుమా. దేవుని లేఖనము సెలవిస్తుంది, మనం జీవించే జీవితము దేవునికి ప్రీతికరంగా ఉండవలసిందై ఉన్నది. మీరు జీవిస్తున్న జీవితము లోకరీతిగా ఉన్నదా, దేవునికి ఇష్టానుసరంగా ఉన్నదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకొని దేవునికి ప్రీతికరంగా జీవిద్దాము, దేవునికి ఇష్టలై జీవిస్తాము. తర్వాత కింద 3వ వాక్యాన్ని మనం చదువుతునేటప్పుడు 3వ వాక్యంలో గర్భిణీ స్త్రీకి ఆ వేదన ఎలా అకస్మాత్తుగా వస్తుందో అలా మనకు నాశనం అకస్మాత్తుగా వస్తుంది. అంటే మనకు కూడా తెలియకుండా ఒక గర్భిణీ స్త్రీకి ఆ నొప్పి వచ్చినట్టు ఆ నాశనము తటస్థిస్తుందని లేఖనము సెలవిస్తున్నది. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం జీవిస్తున్న జీవితము దేవుని ప్రీతికరంగా, దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తాము. దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. 7వ నెల పరిపూర్ణమైన నెల కనుక ఆ పరిపూర్ణతలో మనం నడిపించబడాలా. ఈ 7వ నెలలో మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోండి. మీ జీవితాన్ని దేవునికి అప్పగించిన ఎడల మీ జీవితంలో ఉన్న ప్రతి బంధకాల నుంచి విడిపించి యేసు ప్రభు పాపాన్ని క్షమించి పాపులని ప్రేమించి ఆయన రక్షించడానికి వచ్చిన మెస్సయ్య అండి.
అందుకొరకే ఆయన రాకడ ముందే మనల్ని మనం సిద్ధపరచుకొని, ఆయన రాకడ కొరకు మన జీవితాన్ని సిద్ధపరచుకొని దేవునికి అప్పగించుకుందాము. ఒక్క క్షణము మీ కొరకు, మీ కుటుంబం కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మనం తల వంచి ప్రార్థిస్తాము. ఒక్క క్షణము. గొప్ప తండ్రి, మీకు స్తోత్రము తండ్రి. అవును రాజా, ఇదిగో రాజా, పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు తండ్రి. మీ వాక్య అనుసారంగా మాతో మీరు మాట్లాడినారు ప్రభా. ఈ జూలై నెలలో ప్రభా, అవును రాజా, నాశనానికి ప్రభా గురి అవుతున్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరైతే పాపపు జీవితంలో ప్రభా అవును దంభమైన కార్యాలు చేస్తే దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడుచుకుంటున్నారు, అట్టి వాళ్ళ హృదయంలో మీరు మాట్లాడండి ప్రభా. అవును రాజా, దేవుని దినములో రాబోతున్నదని ప్రభా, అవును హృదయంలో భయం కలిగి జీవించడానికి ప్రభా ప్రతి హృదయాన్ని మీరు తాకండి, ప్రతి కుటుంబాన్ని మీరు ముట్టండి ప్రభా. మీకు అసాధ్యమైనది ఏది లేదు రాజా. ఇదిగో రాజా, ఈ జూలై నెలలో ప్రభా మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ప్రతి కుటుంబము దీవించబడను గాక. ప్రతి కుటుంబంలో ప్రభా మీరు అద్భుతము జరిపించాలా ప్రభా. మేము నమ్ముచున్నాము తండ్రి. కట్టబడి ఉన్న ప్రతి కుటుంబము పైన ప్రభా అవునురాజా మీ ఆత్మ వర్షాన్ని వర్షింపచేయండి ప్రభా. అవునురాజా, ప్రతి కుటుంబంలో ఉన్న బంధకాల్ని తెంచివేసి రాజా మీరిచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యూ.